మొన్న అండమాన్ సముద్రంలో ఇప్పుడు అరేబియా సముద్రంలో డ్రగ్స్ మాఫియా ఆట కట్టించారు. శ్రీలంక నేవీతో కలిసి భారత నౌకాదళం భారీ ఆపరేషన్ చేపట్టింది. ఫిషింగ్ బోట్లు డ్రగ్స్ తరలిస్తుండగా మాఫియా గుట్టు రట్టు చేశారు. 1/2 టన్ను డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. క్రిస్టల్ మెత్ మాదక ద్రవ్యంగా దాన్ని గుర్తించారు. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఈ క్రిస్టల్ మెత్ మాదక ద్రవ్యం కొత్త మాదక ద్రవ్యమా? దీన్ని ఎప్పటి నుంచి తరలిస్తున్నారు? దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? రైట్, శ్రీలంక నేవీతో కలిసి భారత నావికాదళం కీలక ఆపరేషన్ ను నిర్వహించింది. అరేబియా సముద్రంలో 500 కేజీల క్రిస్టల్ మెత్ డ్రగ్స్ ను స్వాధీనం చేస్తున్నారు. అంటే ఫిషింగ్ బోట్లలో ఈ డ్రగ్స్ ను తరలిస్తుండగా నేవీ అధికారులు పట్టుకున్నట్టు తెలుస్తోంది. అంటే ముందస్తు సమాచారం మేరకు ఈ ఆపరేషన్ చేసినట్టు తెలుస్తుంది. గతంలో కూడా అండమాన్ లో కూడా భారీగా ఈ డ్రగ్స్ ను స్వాధీనం చేస్తున్నారు. టన్నుల కొద్ది డ్రగ్స్ అనేది భారతదేశంలోకి తీసుకొస్తున్నారు. ఇక్కడ భారతదేశ యువత భవిష్యత్తుతో ఆటలాడుకుంటున్నారు డ్రగ్స్ మాఫియా అనేది ప్రధానంగా భారత ప్రభుత్వం గుర్తించింది. దానిలో భాగంగానే ఎక్కడికక్కడ ఇటు నేవీ ద్వారా కానీ ఇటు పోలీసుల ద్వారా ఆ డ్రగ్స్ ఎక్కడైతే ఉన్నాయని సమాచారం అందుతుందో వెంటనే ముందస్తు సమాచారం సేకరించిన ఈ బృందం, నావికా దళ బృందం అక్కడ శ్రీలంక నేవీతో కలిసి ఆపరేషన్ నిర్వహించారు. అరేబియా సముద్రంలో ఓడల ద్వారా తరలిస్తున్న ఈ 500 కేజీల క్రిస్టల్ మెత్ డ్రగ్స్ ను స్వాధీనం చేస్తున్నారు. అంటే ఇది ఆ డ్రగ్స్ లో రకరకాల డ్రగ్స్ మొత్తం దేశంలో ఇటు ప్రపంచ వ్యాప్తంగా కూడా డ్రగ్స్ వినియోగం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఇదొక క్రిస్టల్ మెత్ డ్రగ్స్ గా దీన్ని పేరు చెప్తున్నారు నావీ అధికారులు. దీనికి సంబంధించిన ఎవరైతే తరలిస్తూ ఉన్నారో దానికి సంబంధించిన ఫొటోస్ కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. మరోవైపు నిందితులు ఎవరైతున్నారో, తరలిస్తున్న నిందితులు ఎవరైతున్నారో స్మగ్లర్లు, వారిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇది ఎవరి ప్రోద్బలంతో ఇది జరుగుతోంది, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, ఎవరెవరు ఉన్నారు దీని వెనుక అనేది కోణంలో ఈ నావికా దళ అధికారులు అయితే దీనికి సంబంధించి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఎక్కడ కూడా ఈ డ్రగ్స్ అనేవి భారత్ లోకి ఎంటర్ అవ్వకుండా ఇతర దేశాల నుంచి కానీ ఇతర రాష్ట్రాల నుంచి ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రంలోకి ఈ డ్రగ్స్ రాకుండా, ఈ డ్రగ్స్ వల్ల అనేక మంది యువత భవిష్యత్తు నాశనం అవుతుంది. ఈ డ్రగ్స్ వ్యసనాలకు బానిసలై అనేక ఆర్థిక దోపిడీలకు, ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారు, డ్రగ్స్ సేవించినారు. ఈ నేపథ్యంలోనే అసలు దేశంలోకి డ్రగ్స్ రాకుండా ఉంటే ఎటువంటి అరాచకాలు జరగకుండా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలో ముందస్తు సమాచారంగా సముద్ర మార్గం ద్వారా వచ్చే ఈ 500 కేజీల డ్రగ్స్ ను ఈ నావికాదళం ఆపరేషన్ నిర్వహించి స్వాధీనం చేసుకుంది. ప్రెసిడెంట్ అయితే వీరందరినీ అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు. దీని వెనుక ఎవరున్నారు, ఎవరెవరు ఎక్కడెక్కడికి ఈ డ్రగ్స్ ను ఒకవేళ అక్కడి నుంచి శ్రీలంక నుంచి ఇండియాలోకి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఏ రాష్ట్రాలకు దీన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తారు, ఎక్కడెక్కడ పంపిస్తారు, డిస్పాచ్ చేస్తారు అనేది కూడా వీటి నుంచి సమాచారం సేకరిస్తున్నారు. దీని ద్వారా ఈ భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకోవడం ద్వారా వీరితో ఉన్న లింకులన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా నావికా దళ అధికారులు చెప్తున్నారు. ప్రియా. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.